మాకు ఒక పాటతో ఈ సినిమా మీద మూడ్ సెట్ చేశారు. గోదావరి గట్టు మీద ఆ పాట వినగానే అసలు ఫిక్స్ అయిపోయాను. అసలు సినిమా ఎలా ఉండబోతుంది, ఎంత ఎంటర్టైనర్గా ఉండబోతుంది అనేది. ఈ సినిమా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవడానికి ముందు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్కి వచ్చే ముందు ఈ జర్నీ ఒక ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి ఉంటుంది కదా, ఏం చెప్తారు ఆ జర్నీ గురించి? సినిమా యాక్చువల్గా నాకు అనిల్ గారు ఒకసారి షూట్లో ఉన్నప్పుడే, చెన్నైలో షూట్లో ఉన్నప్పుడు, అయితే నా లాస్ట్ సినిమా రిలీజ్ అయింది రిపబ్లిక్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 2 years ముందు. ఈ మధ్యలో కొన్ని సినిమాలు రావడం, బట్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, తెలుగు సినిమాలో చేస్తే అంటే నా తమిళ సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ ఉంటేనే నేను చేస్తాను. అది చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఇట్ హ్యాస్ టు బీ రియలీ స్ట్రాంగ్. సో రిపబ్లిక్ తర్వాత అలాంటి మంచి క్యారెక్టర్స్ ఏమీ రాలేదు నాకు. సో దట్స్ వై ఇట్ టుక్ సో లాంగ్. అప్పుడు అనిల్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగా అమ్మా, ఇలాగా ఒక క్యారెక్టర్ ఉంది, చాలా ముఖ్యమైన పాత్ర, మీరు ఒకసారి వస్తారా హైదరాబాద్కి, మీకు ఆడిషన్ పెట్టాలి అని చెప్పారు. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ లిటిల్, ఆడిషనా అంటే కొంచెం ఏం చెప్పాలి అంటే నేనేంటో తెలుసు కదా ఇంకా. అలా కాదు, అంటే ఇప్పుడు ఆడిషన్ ఇవ్వడంలో ఖచ్చితంగా తప్పే లేదు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంగ్లీష్ మూవీస్లో కానీ హిందీ సినిమా ఆడిషన్ అనేది ఇచ్చే దాంట్లో పెద్ద ఇట్స్ లైక్ ఓ ఏంటి నన్ను ఆడిషన్ అడుగుతారా, తప్పే లేదు. బట్ తెలుగు సినిమా వాళ్ళు పెద్దగా ఆడిషన్స్ అడగరు కదా. సో ఐ వాజ్ లిటిల్ కొంచెం షాకింగ్ ఉండింది. దెన్ ఐ సెడ్ ఓకే, వస్తాను సార్, మీరు చెప్పండి. బికాజ్ ఐ హ్యావ్ నెవర్ టోల్డ్, ఒక మంచి క్యారెక్టర్ అయితే ఎప్పుడు నేను నో చెప్పింది లేదు. ఫస్ట్ ఐ వాంట్ సీ వాట్ ఈస్ దట్, ఏ ఉంది నాకు, వాట్ ఈస్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇన్సైడ్ దట్ ఫిల్మ్ అనేది క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కాల్ మీ ఫర్ అన్ ఆడిషన్ అంటే వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ అనేది నాకు ఒక, అంటే ఇప్పుడు ఒక మామూలు పాత్రకి ఎవరు ఆడిషన్లు అవి ఇవి అడగరు కదా, లుక్ టెస్ట్ అని చెప్తారు. అండ్ సో ఏంటి నా ఆడిషన్ అడిగారు, సో వాట్ ఈస్ ఇట్ అనేది క్యూరియాసిటీ చాలా పెరిగింది. వచ్చాను, లుక్ టెస్ట్, పర్పుల్ శారీ విత్ ఎల్లో, అంటే మా ప్రెస్ మీట్లో టైటిల్ అనౌన్స్మెంట్కి కూడా ఒక చీర కట్టాను కదా, అదే నా ఫస్ట్ లుక్ టెస్ట్ చేసిన చీర కట్టుకున్నాను. నాకు అసలు ఏం ఐడియా లేదు ఏంటి క్యారెక్టర్, ఐ వాజ్ సో బ్లాంక్. దెన్ ఒక 2-3 లైన్లు ఇది చెప్తారా మీరు అంటే, నాకు కొంచెం అంటే చాలా రోజులు అయిపోయింది ఇలా ఆడిషన్స్ ఇవి అంటే, లైక్ సరే ఓకే అండి అంటే, ఇంకా వాట్ ఇస్ ద డైలాగ్, ఆడిషన్ డైలాగ్ ఏమి ఇచ్చారు ఆయన అంటే కరెక్ట్గా గుర్తు రావట్లా, గోదావరి డైలాగ్ ఒకటి ఇచ్చారు ఆయన. అంటే దెన్ ఐ అండర్స్టూడ్ హీ యాక్చువల్లీ డిడ్ంట్ వాంట్ టు ఆడిషన్ మీ, హీ వాంట్ టు సీ నేను ఎట్లా గోదావరి యాస్లో మాట్లాడతాను అనేది ఆయన ఇది. సో హీ వాజ్ లైక్ 2 డైలాగులు చెప్పాను ఇంకా చాలు అని చెప్పేశారు. అంటే సార్ ఒక్క సీన్ కూడా చేయలేదు, చాలా చాలా అమ్మా అనేసారు. సార్ అసలు ఆడిషన్ అంటే లేదు, నా ఓకే అమ్మా అయిపోయింది అన్నారు. నాకు అర్థం అవ్వలేదు, ఈయన ఏంటి ఆడిషన్ అన్నారు, 2 డైలాగులు చెప్పాను చాలా అన్నారు. టోటల్ కన్ఫ్యూషన్ ఉంది. సరే ఇంకా భోజనం అంతా అయిన తర్వాత కూర్చోబెట్టి ఇంకా కథ చెప్పడం మొదలు పెట్టారనమాట ఆయన. 3 hours చెప్పారు ఆయన నాకు, ఫస్ట్ హాఫ్ మాత్రం. అనిల్ రావు గారు 3 hours ఫస్ట్ మొత్తం. అండ్ నా లైఫ్లో నేను ఎన్నో కథలు విన్నాను, ఆ 3 hours ఐ వాజ్ లాఫింగ్ కంటిన్యూస్లీ. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్లాక్ అమ్మ అన్నారు. నాకైతే సార్ టైం చూసాను 3 hours. దెన్ బట్ నాకు టైం వెళ్ళింది, నేను టైం చూసుకుంటే ఈ స్టార్టెడ్ అరౌండ్ ఇలాగ ఒక 11 అనుకుందాం, ఈ ఎండెడ్ ద నరేషన్ అట్ 2:30. అదే లంచ్ తర్వాత, నాకు కరెక్ట్ గుర్తులేదు, లంచ్ తర్వాత స్టార్ట్ చేశారా ఐ థింక్ ఆఫ్టర్ లంచ్. ఒక 4 o'clock అలా అయిన తర్వాత అసలు పొట్ట చెదిలిపోయేలాగా అంటారు కరెక్టేనా, చెక్కలయ్యేలాగా, పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వి నవ్వి నవ్వి
ఇట్ వాస్ సో హిలేరియస్. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అన్ని సీరియస్ సినిమాలే కదండి చేశాను. అవునండి, చాలా Almost భారమైన క్యారెక్టర్స్. చాలా భారమైన క్యారెక్టర్లు, చాలా బాధాకరమైన క్యారెక్టర్లు, చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్.